హోల్ నెంబర్స్ గురించి మీకు తెలుసు ఆల్రెడీ. హోల్ నెంబర్ అంటే 0 ప్లస్ నేచురల్ నెంబర్ అని మీకు తెలుసు. హోల్ నెంబర్స్ అంటే 0 ప్లస్ నేచురల్ నెంబర్స్ అని మీకు తెలుసు. నేచురల్ నెంబర్స్ అయితే ఈ హోల్ నెంబర్స్ కి ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి, ఈ హోల్ నెంబర్స్ కి ప్రాపర్టీస్ ఏముంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ప్రాపర్టీస్ గురించి చూద్దాం. ప్రాపర్టీస్ వచ్చేసి ఫస్ట్ అసలు ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి అంటే క్లోజర్ ప్రాపర్టీ ఉంటుంది. అదే విధంగా క్లోజర్, సెకండ్ వన్ అసోసియేటివ్, థర్డ్ వన్ ఐడెంటిటీ, fourth one inverse, fifth one distributive, commutative, sixth one distributive. ఈ ప్రాపర్టీస్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 whole numbers, ఏ అండ్ బి ఆర్ 2 whole numbers. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏ అండ్ బి ఆర్ 2 whole numbers, 2 whole numbers, then a plus b are and ఎడిషన్ లో మాట్లాడదాం ముందు, తర్వాత మల్టిప్లికేషన్ గురించి మాట్లాడదాం. ఎడిషన్ లో గురించి మాట్లాడితే ఏ అండ్ బి ఆర్ 2 whole numbers, then a plus b is also a whole number, then a b are called in the closure property. The whole numbers are in the closure property. జాగ్రత్త వినండి. a comma b are 2 whole numbers, a and b are 2 whole numbers, a comma b are 2 whole numbers, then a plus b is called a plus b is also a whole number. A and b are 2 whole numbers, a plus b also a whole number, then whole numbers are called under closure property. A comma b are 2 whole numbers, then a plus b is a whole number, then whole numbers are followed the క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. ఎందుకంటే ఇక్కడ మనం ఏ ఆపరేషన్ యూజ్ చేస్తున్నామంటే ఎడిషన్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అండర్ ఎడిషన్ అని చెప్తాం. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3,5 అని తీసుకున్నాం. 3,5 తీసుకుంటే 3 + 5 ఎంత అవుతుంది? 3 + 5 ఈజ్ 3 + 5 ఎంత? 8. 3 + 5 8. దెన్ 3,5 అనేవి ఏంటి తీసుకున్నాం? హోల్ నెంబర్స్ అని తీసుకున్నాం. వచ్చిన రిజల్ట్ ఎందులో ఉంది? 8 అనేది ఎందులో ఉంటుంది? హోల్ నెంబర్ సెట్ లోనే ఉంటుంది. ఎందుకు? ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఈ 0 1 2 3 4 5 6 7 8 ఇలాగా ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇప్పుడు మనం ఏ నెంబర్స్ తీసుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3,4 తీసుకున్నాం. 3,4 తీసుకున్నప్పుడు 3 + 4 చేస్తే 7 వస్తుంది. ఈ 7 అనేది ఈ సెట్ లో ఉందా లేదా? ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ ని తీసుకున్నా యాడ్ చేసేటప్పుడు వచ్చిన రిజల్ట్ అనేది ఆ సెట్ లోనే ఉంటే దాన్ని ఏమంటామంటే క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. అదే విధంగా అసోసియేటివ్ తీసుకుంటే a + b + c ఈక్వల్ టు a + b + c అంటే a b c ఆర్ 3 whole numbers. a b c are 3 whole numbers, then a plus b plus c equal to a plus b plus c. a plus b plus c equal to a plus b plus c అయితే అప్పుడు అవన్నీ కూడా ఏ రూల్ పాటిస్తున్నాయి అంటే అసోసియేటివ్ రూల్ పాటిస్తున్నాయి. ఏ హోల్ నెంబర్స్ ఆర్ ఫాలోడ్ అసోసియేటివ్ రూల్ అండర్ ఎడిషన్. ఓకేనండి, అండర్ ఎడిషన్. ఫర్ ఎగ్జాంపుల్ 3 5 7 తీసుకున్నాం. 3 + 5 + 7 ఈక్వల్ టు 3 + 5 + 7. ఫస్ట్ 3 + 5 + 7 ఎంత? 12. 3 + 12 15. ఇక్కడ 8. 3 + 5 8. 8 + 7 ఎంత అవుతుంది? ఇది 15. 15 ఈక్వల్ టు 15. ఓకేనండి.
the whole numbers are followed, closure property under addition, అదే విధంగా associative property under addition. Identity, what is mean identity? Additive identity 0 plus a equal to a plus 0 equal to a. ఏ నెంబర్ కి మనము ఏ నెంబర్ కి 0 కలిపితే అదే నెంబర్ వస్తుంది, ఏ నెంబర్ కి 0 కలిపినా అదే నెంబర్ వస్తుంది. కాబట్టి 0 plus a equal to a plus 0 equal to a. ఓకేనండి. ఇక్కడ మెయిన్ బిట్ ఎలా వస్తుంది అంటే వాట్ ఈస్ ద ఎడిటివ్ ఐడెంటిటీ, వాట్ ఈస్ ద ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0. ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటండి 0. ఎడిటివ్ ఐడెంటిటీ ఎంత అంటే 0. ఇన్వర్స్ అంటే a plus minus a equal to minus a plus a equal to 0. a plus minus a plus a plus minus a minus a plus a equal to 0 అయితే దాన్ని ఇన్వర్స్ అని చెప్తామండి. దాన్ని ఏమని చెప్తాము అని అంటే ఇన్వర్స్ అని చెప్తాం. ఇక్కడ a plus minus a equal to minus a plus a equal to 0. ఇప్పుడు వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ a? What is the inverse of a? Inverse of a అంటే minus a. What is the inverse of minus a in the addition? a. ఓకేనండి. a కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి అని అంటే మైనస్ a, మైనస్ a కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి అని అంటే a అవుతుంది. నెక్స్ట్ కమ్యుటేటివ్ అంటే a plus b equal to b plus a. a plus b equal to b plus a. For example, 10 plus 5 equal to 5 plus 10. 10 plus 5 equal to 5 plus 10. దాన్ని ఏమంటామంటే కమ్యుటేటివ్ అంటాం. దాన్ని ఏమంటాము కమ్యుటేటివ్ అంటాం. ఓకేనండి. ఈ డిస్ట్రిబ్యూటివ్ గురించి మల్టిప్లికేషన్ గురించి అయ్యాక మాట్లాడడం. ఇప్పుడు మల్టిప్లికేషన్ గురించి మాట్లాడేటప్పుడు a, b are two whole numbers, then a into b equal to b into a. a into b equal to b into a. 2 3s are 6, 3 2s are 6. Okay nandi. a into b equal to b into a. For example, 3 comma 2 are whole numbers. 3 into 2 equal to 2 into 3. 3 into 2 equal to 2 into 3. Adi under multiplication. Whole numbers follow the closure property under multiplication. Whole numbers follow the closure property under multiplication. అదే విధంగా అసోసియేటివ్ తీసుకుంటే a, b, c are three whole numbers. Then a into b into c equal to a into b into c. a into b into c equal to a into b into c. దాన్ని ఏమంటామంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 5 7 9. ఓకేనండి. 5 into 7 into 9 equal to 5 into 7 into 9. ఓకేనండి. 5 7s are 35. 35 into 9. 35 into 9. 5 into 5 7 9s are 63. 45 4 27 31. ఓకేనండి. 3 5 into 63 35. 315 315. ఓకేనండి. ఎనీ 3 whole numbers అంటే a b c are 3 whole numbers, then a into b into c equal to a into b into c. a into b into c అయితే the whole numbers are followed the associative property under multiplication. Next, identity means 1 into a equal to a into 1 equal to a. 1 into a equal to a into 1 equal to a. దాన్ని ఏమంటామంటే ఐడెంటిటీ అంటాం. ఓకేనండి. దాన్ని ఏమంటామంటే ఐడెంటిటీ అని చెప్తాం.
ఐడెంటిటీ. వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ? 1. వాట్ ఈస్ ద ఎడిటివ్ ఐడెంటిటీ? 0. వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ? 1. వాట్ ఈస్ ద ఎడిటివ్ ఐడెంటిటీ? వాట్ ఈస్ ద ఎడిటివ్ ఐడెంటిటీ? 0. గుర్తుపెట్టుకోండి బాగా. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1. నెక్స్ట్ ఇన్వర్స్. a into 1 by a equal to 1 by a into a equal to 1. a into 1 by a equal to 1 by a into a equal to 1. దాన్ని ఏమంటామంటే ఇన్వర్స్ అని చెప్తాం. దాన్ని ఏమని చెప్తాము? ఇన్వర్స్ అని చెప్తాం. ఓకేనండి. ఇన్వర్స్. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ a? 1 by a. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ 5? 1 by 5. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ 7? 1 by 7. ఎప్పుడు? అండర్ మల్టిప్లికేషన్. ఓకేనండి, అండర్ మల్టిప్లికేషన్. అదే ఎడిటివ్ ఇన్వర్స్ అన్నాడు అనుకోండి, వాట్ ఈస్ ద ఇన్వర్స్, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 5 అంటే -5 అవుతుంది. వాట్ ఈస్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 అంటే -7 అవుతుంది. అదే వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అంటే, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మాత్రం 1/, అని వస్తుంది. ఓకేనండి. దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. a ఇంటూ a ఇన్వర్స్ ఈక్వల్ టు a ఇన్వర్స్ ఇంటూ a ఈక్వల్ టు 1 అని కూడా రాయొచ్చు. ఇది కూడా రాయొచ్చు. నెక్స్ట్ కమ్యుటేటివ్. a ఇంటూ b ఈక్వల్ టు b ఇంటూ a. దీన్ని ఏమంటామంటే కమ్యుటేటివ్ అంటాం. a ఇంటూ b ఈక్వల్ టు b ఇంటూ a, దాన్ని ఏమంటామంటే కమ్యుటేటివ్ అంటాం. a ఇంటూ b ఈక్వల్ టు b ఇంటూ a, దాన్నే కమ్యుటేటివ్ అంటాం. ఓకేనండి. ఇందులో కమ్యుటేటివ్ అంటే 3 + 2 ఈక్వల్ టు, దీనికి ఎగ్జాంపుల్ 3 + 2 ఈక్వల్ టు 2 + 3 5 ఈక్వల్ టు 5. ఇది కమ్యుటేటివ్ లో, ఎడిషన్ లో. అదే మల్టిప్లికేషన్కి వస్తే 3 × 2 ఈక్వల్ టు 2 × 3, దీన్ని కమ్యుటేటివ్ అంటాం. ఓకేనండి. 3 × 2 ఈక్వల్ టు 2 × 3, అది కమ్యుటేటివ్ అండర్ మల్టిప్లికేషన్. ఇది 3 + 2 ఈక్వల్ టు 2 + 3 అయితే దాన్ని కమ్యుటేటివ్ అండర్ ఎడిషన్ అని చెప్తాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్. డిస్ట్రిబ్యూటివ్ అంటే a ఇంటూ b ప్లస్ c ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. a ఇంటూ b ప్లస్ c ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. దాన్ని ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ అంటాం. a ఇంటూ b ప్లస్ c ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c, దాన్ని ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ అంటాం. అంటే 5 × 7 + 5 ఈక్వల్ టు 5 × 7 + 5 × 5. 5 ఇంటూ ఎంతది 12, 5 12s are 60. ఇక్కడ 5 7s are 35 + 25. 35 + 25 ఎంత? 60. ఓకేనండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎడిటివ్ గురించి ముందు మాట్లాడదాం, అలాగే మల్టిప్లికేషన్ గురించి మాట్లాడదాం. హోల్ నెంబర్స్ కంపల్సరీ ఓ బిట్ వస్తుందండి సైనిక్ స్కూల్లో, కన్ఫామ్ గా. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏ టైప్ ఆఫ్ బిట్స్ ఇస్తాడు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇది ఇచ్చిన బిట్ అండి. లాస్ట్ ఇది ఇచ్చిన బిట్ చెప్తాను. whole numbers which rule does not follow అని అంటాడు. whole numbers which rule does not follow అంటాడు. ఆప్షన్స్ లో క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ, ఇన్వర్స్ అంటాడు, నన్ ఆఫ్ దీస్ అంటాడు. అంటే అన్ని రూల్స్ ని కూడా పాటిస్తుంది. ఎందులో అని అంటే ఎడిటివ్ మరియు ఓన్లీ ఎడిటివ్ అండ్ ఐడెంటిటీలో ఎడిషన్ అండ్ మల్టిప్లికేటివ్ లో మాత్రమే అది ఫాలో అవుతుంది. ఎడిషన్ లో మరియు మల్టిప్లికేషన్ లో మాత్రమే అన్ని రూల్స్ ను కూడా పాటిస్తుంది. ఏ రూల్స్ అంటే క్లోజర్ ప్రాపర్టీ పాటిస్తుంది, అదే విధంగా అసోసియేటివ్ పాటిస్తుంది, ఐడెంటిటీ పాటిస్తుంది, ఇన్వర్స్ పాటిస్తుంది, అదే విధంగా డిస్ట్రిబ్యూటివ్ కూడా ఫాలో అవుతుంది. a, b are 2 whole numbers. ఎడిటివ్ లోకి వెళ్ళేసరికి a, b are 2 whole numbers.